యేసుక్రీస్తు లేపబడి ఉన్నాడు అని చెప్పడానికి 10 సత్యాలు. ప్రపంచంలో ఎందరో దేవుళ్ళు అని పిలువబడుతున్న, దేవతలు దేవదూతలుగా పిలువబడుతున్న ఏ ఒక్కరూ సాధించలేనిది యేసు ప్రభు మరణపు ముళ్ళును విరిచి, సాతాను సంకెళ్లను తెగగొట్టి, మరణాన్ని జయించి, పునరుత్థానుడుగా లేచి దేవుడుగా నిరూపించబడ్డాడు. యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని నిరూపించేది పునరుత్థానమే. 10 సత్యాలు. 1. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేవకపోతే క్రైస్తవ్యమే లేదు. 1 కొరింథీ 15:12-19 వరకు చదవండి. 14లో క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే అని పౌలు గారు చెప్తున్నారు. 2వది సువార్థికులు శిష్యుల తప్పులు విధానాలు దాపరికం లేకుండా వ్రాశారు. కత్తి దూయటము, ప్రార్థనలు విఫలమవటము నిర్మోహటంగా వ్రాశారు. అరిమత యోసేపు యేసు దేహాన్ని అప్పగించమని తెగించి పిలిచి అడిగి పొందిన విధానము కూడా అందరూ వ్రాశారు. మత్తయి 27:57-60, మార్కు సువార్త 15:42-46, లూకా సువార్త 23:50-56 వరకు, యోహాను 19:38-42 వరకు. 3వది నజరేతు ఇన్స్పెక్షన్లో యేసుప్రభు పునరుత్థానం వలన మొదటి శతాబ్దంలో ఒక టాబ్లెట్ దొరికింది. అందులో పునరుత్థానమును గురించి విపులంగా రాసి ఉంది. రోమా అంతా కూడా ఆశ్చర్యపోయి గందరగోళానికి గురి అయింది ఆనాడు. 4వది పునరుత్థానము వార్త మొట్టమొదటగా చూచిన వారు స్త్రీలే. అందరికీ కనపడ్డారు, అందరూ చూశారు. 500 మందికి కూడా ఒక్కసారే కనపడ్డాడు. 5వది అపొస్తలులందరూ హతసాక్షులుగా చంపబడ్డారు. యోహాను తప్ప గొప్ప ఉద్యోగము వచ్చింది. 6వది వ్రాతపూరితమైన సాక్ష్యము కలిగి ఉంది. సౌలు ముందు నమ్మలేదు, తరువాత మరణ పునరుత్థానములను గూర్చి వ్రాశారు. వందలాది మంది కూడా చూశారు. 1 కొరింథీ 15:3-6. 7వది పునరుత్థానం తరువాత దాక్కున్న శిష్యులు నమ్మి గొప్ప సేవ చేసినారు, ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. 8వది తెలిసినటువంటి అరిమతయ సమాధిలోనే ఉంచబడినది యేసు దేహం. 9 యూదుల చరిత్ర వ్రాసిన జోసెఫస్ అనే చరిత్రకారుడు తాను వ్రాసిన గ్రంథంలో యేసయ్య పిలాతు ద్వారా తీర్పు పొంది మరణించి సమాధి నుంచి లేచినాడు అని వ్రాసి ఉంది. 1 కొరింథీ 15 అధ్యాయమంతా చదవండి. యేసుక్రీస్తు పునరుత్థానమును పరిశుద్ధ పౌలు గారు విపులంగా వ్రాసినాడు. ఇందులో 10 నిజాలు ఉన్నాయి. 1 కొరింథీ 15:4 లేఖనాల నెరవేర్పు, లేఖనాల ప్రకారము లేపబడెను. 2వది 500 మంది కన్నా సాక్ష్యములు ఉన్నారు. 3వది ఆయన పునరుత్థానము క్రైస్తవ్యానికి సెంటర్ పాయింట్గా ఉంది. 1 కొరింథీ 15:14. 4వది పునరుత్థానము లేకపోతే విశ్వాసమే లేదు, రక్షణ లేదు, నిరీక్షణ లేదు, మన పాపము కూడా పోదు. 1 కొరింథీ 15:17-19, రోమా 4:20 చదవండి. 5వది పునరుత్థానం అనేది జీసస్ క్రైస్ట్ ప్రథమ ఫలం. 1 కొరింథీ 15:20-21. 6వది యేసు ప్రభువులాగా మనము కూడా పునరుత్థానము చెందడానికి వీలు కలిగించాడు. 1 కొరింథీ 15:23, 15:42. 7వది మహిమ శరీరము ధరిస్తాము, మహిమ శరీరముతో లేస్తాము. 1 కొరింథీ 15:43-44. ఆదాము ద్వారా మరణము వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా జీవము వచ్చింది. 1 కొరింథీ 15:14. ఆదాము మొదటి మనుష్యుడు చనిపోయినాడు, కడపటి ఆదాము జీవించే ఆత్మ. పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. యోహాను 11:25. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. 9 మన భౌతిక శరీరము కూడా మార్చబడుతుంది. 1 కొరింథీ 15:53 క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. 10 యేసుక్రీస్తు వారు మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై లేచిన ప్రకారము ఆయన వలె ఆయన వచ్చినప్పుడు మనమందరము పునరుత్థానము చెంది లేస్తాము, ఆయనతో మరలా బతుకుతాము.
అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్.